సంజయ్ పులిపాక్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఎందుకంటే యుద్ధం ఆగిపోద్దేమో, ఆగే సూచనలు ఉన్నాయి అన్ని గత వారం రోజుల కింద కొంత చర్చ జరిగింది, ఒక 2-3 రోజులు. కానీ గత 3 రోజుల పరిణామాలు చూస్తే ఇది ఇప్పట్లో ఆగేటట్టు లేదు, మరింత పెరిగేటట్టు ఉందన్నది క్లియర్ కట్గా పిక్చర్ అర్థమైపోతుంది. ఎవరు వెనక తగ్గే వాతావరణం క్రియేట్ అవ్వటం లేదు. అలాగే ట్రంప్ వేషాలు అదే స్థాయిలో ఉన్నాయి. అటు గల్ఫ్ దేశాలైన సౌదీ కానీ, యూఏఈ కానీ ఇరాన్ అందు చూడాల్సిందే అన్న శబ్దం పట్టిన నేపథ్యం మరోవైపు కనిపిస్తోంది. సరే, ఇంక వాళ్ళు కొట్టుకున్నారో వాళ్ళు తిట్టుకున్నారో అనేది పక్కన పెడదాం. ఆ ఇంపాక్ట్ మన మీద పడిపోయింది, పర్వాలేదు, మనం కొంచెం సెటరేట్ అవుతున్నాము, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ప్రకటనలు చేసింది. బట్ వేరేస్ సీన్ కట్ చేస్తే ఒక్కొక్కటిగా సమస్య పెరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసాం మందులు, ఫార్మా ఇండస్ట్రీపై ఎఫెక్ట్. అలాగే అంతకుముందు మనం చూస్తే రొయ్యలు, వీటికి సంబంధించిన ఆక్వాకి సంబంధించిన ఎఫెక్ట్. అలాగే ఇప్పుడు చాలా స్పెసిఫిక్గా, చాలా ఇన్ డీటెయిల్డ్గా పాపారావు గారు వివరించారు ఏ ప్రొడక్ట్స్ వల్ల ఏవేవి ఇంపాక్ట్ అవుతున్నాయో. చాలా ఇన్ డీటెయిల్డ్గా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు అంతగా ఆయన వివరించారు. మీ అంచనా ఏంటి సార్? మీ ఏం జరగబోతుంది? మనం దీని నుంచి షార్ట్ అవుట్ అవ్వాలంటే మనం ఇండియాగా మనం చేయాల్సిందేంటి? ఒకటి అండి, పాపారావు గారు చెప్పినట్టు కరెక్ట్ అండి. మనకి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ వస్తున్నాయండి. ఒకటి, యుద్ధం వల్ల కాదండి, ఇంతకు ముందు యుద్ధాలు చాలా జరిగాయి పశ్చిమాసియాలో. వాటి వల్ల స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ జలసంధి మూసుకోవటం జరగలేదు, దాన్ని మూసేయటం జరగలేదండి. సో దానివల్ల అక్కడ యుద్ధాల వల్ల ప్రభావం మన మీద అంతగా పడలేదు, కొద్దిగా పడేది, కొద్దిగా రెమిటెన్సెస్ అది తగ్గేదండి. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు కొద్దిగా తీవ్రంగానే ఉండేట్టుంది అని అంటున్నారు చాలా మంది. మనం చూస్తున్నాం కూడా మన డైలీ లైఫ్స్ లో ఏం జరుగుతోంది అని. ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ సప్లై డిస్రప్షన్ ఏదైతే ఉందో, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇది దీని యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు కదా, అంటే వేరే సెగ్మెంట్స్ మీద కూడా పడుతుంది. మనం ఫర్టిలైజర్స్ చూసాము, అది చూసాము. అంతేకాదండి, ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల మనకి తెలిసిందే, మన దేశమే కాదు, మన చుట్టుపక్కల దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తున్నాయి. సరే, మన చుట్టుపక్కల దేశాలు తీసుకుంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇవి మన నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్, డీజిల్ మీద ఆధారపడి ఉంటాయి. మాల్దీవ్స్ కూడా. కాకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తీసుకోండి, అవి కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా థాయిలాండ్, ఇండోనేషియా, దాదాపు 90% వాళ్ళకి వచ్చి ఆయిల్ ఏదైతే ఉందో, పెట్రోల్ ఏదైతే ఉందో, అది స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తుంది. అలానే జపాన్ తీసుకోండి, 50%, 45-50%. సౌత్ కొరియా కూడా అలానే ఉంది, 40-50%. ఎప్పుడైతే ఈ దేశాల్లో ఈ ఇంధన కొరత వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు అనుభవిస్తారో, వాళ్ళ ఎకానమీ కూడా దెబ్బతింటుంది కదా. అప్పుడు వాళ్ళ ఎకానమీ దెబ్బతింటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్లే ఛాన్సెస్ తక్కువ అవుతాయండి. ఎందుకంటే అవి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి కొనుక్కోవటం తక్కువ అవుతుంది. సో మన ఎక్స్పోర్ట్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది.